తిరుమల విశాఖ శారదాపీఠాన్ని ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖ శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి సంఘాలు కోర్టుకు వెళ్లాయి. కోర్టులో టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, తిరుమలలో ఏదైతే గత ప్రభుత్వం హయాంలో విశాఖ శారదాపీఠానికి సంబంధించి గురుపు దగ్గర ఒక చెప్పడం నిర్మాణాల అక్రమం అని కోర్టు ద్వారా తెలపడంతో టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. వీరికి 15 రోజుల్లోగా టీటీడీ ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని చెప్పి నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ విషయం పైన కోర్టు కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పు వెల్లడించడంతో శారదాపీఠానికి సంబంధించినటువంటి ఆ కట్టడాలన్నీ కూడా టీటీడీకి అప్పగించాలని చెప్పి ఏదైతే నోటీసులు జారీ చేశారో నిన్న టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయం మీద కొంతకాలంగా కూడా వివాదాస్పదంగా మారింది. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని చెప్పి గతంలో ఏదైతే టీటీడీతో పాటు ధార్మిక సంఘాలు, అదేవిధంగా కొన్ని హిందూ ధార్మిక సంఘాలు కూడా పరిరక్షణ సమితి సంఘాలు వంటివి కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు టీటీడీకి అనుకూలంగా తీర్పు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. 15 రోజుల్లోగా అక్కడ నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ చేయాలి, అవన్నీ టీటీడీకి అప్పగించాలని చెప్పి కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తాజాగా టీటీడీ అధికారులు కూడా ఆ చర్యలు చేపట్టారు. నిన్న నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించి 15 రోజుల్లోగా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. రాజేంద్ర.